దేశానికి వెన్నెముక రైతన్న. ఆ రైతన్నల జీవితాలలో వెలుగులు నింపడానికి మన ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. రైతన్నల కన్నులలో ఆనందాలు నింపాలనే ఉద్దేశంతో సాహసోపేతమైన నిర్ణయం ద్వారా చుక్కల భీముల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపించిన మన ప్రియతమ నేత రైతన్నలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ మన ముందుకు వస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. వారికి నెల్లూరు జిల్లా యావత్ మంది ప్రజానికం ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు. గౌరవ ముఖ్యమంత్రి ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. గౌరవ ముఖ్యమంత్రులు వేదిక మీదకి విచ్చేశారు. ఇప్పుడు వారు కీర్తిశేషులు గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. రాజన్నకు పుష్పాంజలి ఘటిస్తూ ఉన్నారు. తరువాత జ్యోతి ప్రకాశనం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వారి సందేశాన్ని మనకు అందించవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాము. మనసు నిండా ప్రేమతో చిక్కటి చిరునవ్వులతో ఆత్మీయతలు ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా
97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి, రైతన్న భూమికి, ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నుంచి ఈ మంచి కార్యక్రమం, రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. ఈ 22Aలో ఇంతకాలం ఉన్న ఈ భూముల విలువ ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వీటి మార్కెట్ విలువ కనీసం అంటే 20,000 కోట్ల రూపాయలు కనీసం అంటే. దాదాపుగా 97,471 మంది రైతన్నల కుటుంబాలకు దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూములను ఈరోజు వాటి మీద సర్వ హక్కులను ఇస్తూ రైతన్నలకు ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఈ చుక్కల భూములు అనేది విన్నప్పుడే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే చుక్కల భూములు అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం జరిగిన ల్యాండ్ సర్వేలలో ఒక భూమి అది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా అన్నది అప్పట్లో సరిగ్గా నిర్ధారణ చేయక రెవెన్యూ రికార్డులలో అంటే RSR అంటే రిజిస్టర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్లో ఆ పట్టాదారు గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. ఇలా చుక్కలు పెట్టి బ్రిటిష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి వదిలేసి లెక్కలు తేల్చక వాటిని రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. అటువంటి రైతన్నలకు తరతరాలుగా కూడా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు కూడా జరగని అధ్వానమైన పరిస్థితిలో రైతన్నలు అందరూ కూడా బ్రతుకుతా ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అన్న సంగతి తెలిసి ఉండి దానికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో 2016లో ఏం చేసిందో తెలుసా? పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఒక మెమో ఇచ్చి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఏవి కూడా అయ్యే పరిస్థితికి ఎక్కడా కూడా లేకుండా 22A నిషేధిత జాబితాలో చేర్పించి రైతుల జీవితాలలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేశాడు. 2016లో రైతన్నలకు మంచి చేయాల్సిన ఆలోచనలు చేయకుండా వాటిని ఎలా పరిష్కరించాలి అన్న ఆలోచనలు చేయకుండా రైతన్నలకు ఎలా ద్రోహం చేయాలి అని చెప్పి కొత్తగా పుండు మీద కారం చల్లినట్టుగా 2016లో ఏకంగా ఆయన నిషేధిత జాబితాలో 22Aలో ఈ భూములన్నీ కూడా చేర్పించాడు. ఈ రకంగా రైతన్నలకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ఆ రైతన్నలకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా వారికి ఏదైనా వైద్యానికో మరొకదానికో అవసరం ఉన్నా ఆ భూములు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, ఆ భూములు అన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టిన పరిస్థితి. ఈరోజు ఈ చుక్కల భూముల యజమానులందరికీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేయించుకోవడానికి వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో పడిన కష్టాలను చూసా.
నా 3648 కిలోమీటర్ల సాగిన పాదయాత్రలో ఈ ప్రాంతంలో ఉన్నటి ఒక్క ఈ జిల్లాలోనే దాదాపుగా 43,000 ఎకరాలు, పక్కన ప్రకాశం జిల్లాలో మరో 37,000 ఎకరాలు, పక్కన కడప జిల్లాలో 22,000 ఎకరాలు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా ఇవన్నిట్లో కూడా ఇదే పరిస్థితి. అక్షరాల 2,06,000 ఎకరాలకు ఈరోజు అప్పట్లో డినోటిఫై చేయించుకోవడానికి, రిజిస్ట్రేషన్ జరిపించుకునేందుకు, పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్స్ పొందడానికి, రెవెన్యూ రికార్డ్స్ను అప్డేట్ చేసుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా కూడా తిరిగినా కూడా పని జరగని ఆ పరిస్థితుల్లో ఉన్న అటువంటి రైతన్నలకందరికీ కూడా ఈరోజు మీ బిడ్డ, మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు రైతన్నల కష్టాలు చూశాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఏదైతే చెప్పానో అవి జరిగిస్తూ ఈరోజు ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, చివరికి ఒక్క రూపాయి కూడా లంచంగా కూడా ఇవ్వాల్సిన అవసరమే లేకుండా కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ కూడా గుర్తించి 22A నుంచి వారి భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ, తొలగిస్తూ, రెవెన్యూ రికార్డ్స్లో కూడా మార్పులు చేసి అక్షరాల 2 లక్షల ఎకరాలకు మంచి జరిగిస్తూ, తద్వారా 1,00,000 మంది రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, ఆ రైతన్నలకందరికీ ఈ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది.